శివ రాముడ రమణారా రామ కైలాసపతి ముగ్గురు శ్రీమూర్తులు అక్కడేమని వర్ణిస్తున్నారు రండి రండి దేవతూరు దేవులారా ఈడేని మల్లన్న ఇంట్లో ఉన్నాడు పెళ్లి మల్లన్న పెరుగున్నాడు భగవంతుడు తగ్గ బాలగాడ ఉంటానే మాడగలగాలి శంకరుడు కంటి కాట్యబెట్టి అష్టము లోకాలు అంజన వేసి కళ్ళ చూస్తున్నాయి కనుక 9 ఖండములు రామ 9 కాండములు కళ్ళ చూసిన వాడైన భగవంతుడు తగ్గ బాలాడముంటానే అడగలిగానే పెట్టి కళ్ళ 3 లోకాల కళ్ళ చూసిన వాడైండు కంచి వేరి పట్నం భగవంతుడు చూసిండు కంచి కంచి అంటే కొంచెం లేదు కంచి మీద కాలు పెట్టి మిచ్చి మూతలు లేదు కంచి వేలు రాదన్న వడ ఆడ సిద్ధులు వారి ఇంటి గురు డబ్బుగా సిద్ధులు వారి కన్నా కొమ్మాడు భూపాల సిద్ధుడు సిద్ధుని భార్య సిద్ధమ్మదేవి ఆ సిద్ధమ్మ 7 బందీల లోడ గిరిగిరి నాచడి తమ్ముడి దుఃఖాన్ని ధన్యాల పొలిచెట్టు కన్నా చిన్నోడు ఎక్కడి పడతారు అందరికన్నా పెద్దోడు కారింగరాదు పట్టం లోపల మర్యాదలు రీతుకున్నాయి ఆటమాటలింగం మర్యాదలింగం కుసులింగం లేస్తలింగం 10 మంది చెడు పానాది కొండకుండ కారసిపికి లింగం ఉన్నది లింగం లేని వారు పోతే నీళ్ళు తలుకున్న పట్టణం ఆచారగల పట్టణము అమ్మవారి సిద్ధమ్మదేవికి ఊరుకు దూరమైంది కాటు దగ్గర మోచేతులు ఎంకైని ముఖాలు ముంగడికైని బలి వరుస తప్పింది అటువంటి తల్లికి ఫలమిస్తానన్నాడు ఆ భగవంతుడు అక్కడ ఏం చేసిండు సంకజోల తయారు చేసిండు అలమామిడి పండుగ చేసుకుని వాడయ్యిండు ఆరగడ్డ మూడు మిసం చేసుకొని ఆ భగవంతుడు మల్లిక జంగమయ్య గనక అక్కడ ఏం చేసిన వాడయ్యిండు శంకు గంట చేత పట్టిండు ఆగులోల గంటలు గుమ్ములోల శంకులు 73 బిడుతుల దేవుడు జంగమయ్య దేవుడు జంగమయ్య సిద్ధం ఊరు దూరమైన కాడి దగ్గర అయింది చేతులెంకని ముఖాలు మూడుకైనాయి అటువంటి తల్లి బొద్ది కాకిట్ట వచ్చి అక్కడ కనగా నా గంటలు కొడతాయి ఉన్నాడు
చేతులు ఎంకని ముఖాలు మునకైని ఆ సిద్ధమ్మకి ఏడుగురు కోడలు ఓ బిడలారా అక్కడ ఎవరో జంగమయ్య వచ్చిండు ఆ జంగమయ్య భిక్ష పెట్టమనగానే అమ్మవారు అక్కడ కోడలు ఏడుగురు కోడలు అక్కడ హస్తాలు బట్టి చేత బిచ్చము అక్కడ చాటకొమ్మతో ముచ్చమట్టి అక్కడ జంగమయ్య వద్దకి పున్నామ పున్నామ తీసుకోమనగానే ఆ భగవంతుడేమంటున్నాడు ఏ బిడలారా మీరు సిద్ధమ్మ కోడల్లా మరి ఇంటి వారా దాసివారా అక్కడ కోడళ్ళు అంటున్నారు బిడలారా మీరు చిన్నవారు కన్నులున్నారమ్మా నేను పెద్దల భిక్షానికి ప్రేమతో నచ్చినాను ఆ లోకం ఎడనాడి భూలోకం వచ్చిన మీ తల్లి సిద్ధమ్మయ్య అత్త సిద్ధమ్మున కదా అరితో బిచ్చం పంపమని ఆ భగవంతుడు వెనుక మలిపిన వాడైనట ఆ సిద్ధమ్మ కోడళ్ళు అక్కడ రాజభవనం చేరి అత్త సిద్ధమ్మదేవి మా భిక్షము పట్టింపు లేదంట రంగమయ్య బారడి గడ్డ మూడమిస్తం ఉన్నది నీ బిచ్చమే గోరిండమ్మ అయ్యయ్యో బిడలారా అమ్మవారు సిద్ధమ్మదేవి ఊరుకు దూరమైంది కాడు దగ్గర ఏమి చెయ్యాలి ఎట్లా చెయ్యాలన్నది దారట్ల పోయి జలకమాడింది మండోలు పట్టుదీర మడమన సోకిచ్చింది పుష్పం పూల రైగా కొచ్చంగా దొడిగింది ఊర్పుకెళ్ళి గాలొస్తే పరమడు మొగ్గినట్టు పరమడికి గాలొస్తే దూరం మొగ్గినట్టుగా వారు తయారయ్యి చేతకర్ర పట్టింది ముచ్చాలు చేత పట్టింది వారు సిద్ధమ్మదేవి ఆ జంగమయ్య వద్దకి వారు సిద్ధమ్మదేవి జన్మతరించిందయ్యా జన్మజలమాన చేసిన పాపం తొలిగిపోయానయ్యా ఆ భగవంతుడు ఏమంటున్నాడు మా సిద్ధమ్మదేవి నీ భక్తి మెచ్చిన బిడ్డ భాగ్యం మెచ్చిన బిడ్డ నీకు చల్లగుండని బిడ్డ ఉక్కు బంగారం గాని బిడ్డ కురువడి
7 రాత్రులు 7 పగలయ్యింది అడివారుకెళ్ళి నేను రాగా కంటికి నిద్ర లేదు కడుపు కన్నం లేదు 6కెళ్ళి నేను రాగా అగనమందన పక్షి పండు తీసుకొని పోతున్నది ఆ పండు నాకు అని ఆ పక్షి వేడినా జోల దాపంగానే ఆ పండు పక్షి జోలలేసింది నా దగ్గర నేను జంగమొల్లంగనక మా దగ్గర ఏమి లేదు పండుగ తప్ప ఏమి లేదు అమ్మా సిద్ధమ్మదేవి ఊరుకు దూరమైన కాడి దగ్గర అయిన వచ్చేది లెక్కైన కాలు ముడకైని అటపట పలు వర్ష తప్పినవు ఈ పండు తిన్నట్టుంటే 6 నెలల ఆకలి 3 నెలల దూపు ముందుకోదు నీ రెక్క బొక్కకు బలం వస్తుంది అమ్మా నీ కాయ విరుగుతుంది ఇటువంటి పండు తిన్నట్టుంటే ఆ జంగమ దేవహార భగవంతుడు అక్కడ జంగవేషం కట్టిన వాడైంది ఆ తల్లి కని నీతులు తెప్పిండు అమ్మా 5 రస్తం 10 10 కాకోల కళ్ళు ముయ్యాలి అప్పుడు విట్టిన పిట్ట నీతి గంగం జరవాలి గంగం లేచే పండు నీకు నడిచిపోతున్నది పెద్ద మంచి చేతకర్ర పట్టింది 5 రస్తము 10 పబ్బతి పట్టి కాకోల కళ్ళు మూసింది అప్పుడు విట్ల పిట్ట రీతిగా అంగం తెరిచింది అంగంలో పండురా దేవుడే అమ్మవారు అక్కడ భగవంతుడు అంగూర పండుగలు తీసి అంగంలో పండు నడిచిపోయింది గుంజకల్లాక పండు కూర్చున్నది అమ్మవారు నీలమ్మదేవి సీతమ్మదేవి కనుక తిరదారటి పండురా తీరొక్క తీరే అమ్మవారు అక్కడ నాన్న అరుకులు ఉంటున్నాయి పండెంత సింగారము ఎంత సింగారం అయ్యా సింగారమే జన్మ జన్మాన చేసినట్టి పాపమైన పండు తిన్న తల్లి నేను జన్మ జన్మాన చేసిన పాపం తెలియపాయనయ్యో రావు రావు గంగమా రావయ్య అటువంటి భగవంతుడు చంద్య గోత్రం కనుక రంగమ దేవారా దేవారా నా ఇంట్లో 5 నిమిషాలు కూర్చోబోతండి అయ్యా ఆ భగవంతుడేమంటుండు నేను వచ్చిందే సాలన్నాడు అమ్మాయి పండు తిన్నవు సాలన్నదు ఇంకొక పండు ఏమంటున్నది పండు లేదని అక్కడ కచ్చపాల బస్సం తీసిండు 16 దొంతులు కొట్టిండు ఆ దొంతులన్నీ అక్కడ ఎగిరిన విధమని భగవంతుడు అక్కడ చూపించి అటో ఏమాయమై కైలాసం చేరబోయిన ఎప్పుడైతే అమ్మవారు పండు తిన్నారు ఈనాడు పాపానికి 9 ఏళ్ళంట ఆనాడు పుణ్యానికి 9 గడియలంట 9 గడియల్లా అటువంటి నీలమ్మ దేవికి దూరమైంది కాడు దగ్గర అయింది మొ చేతులు ఎంకైన మొక్కలు ముడికైనాయి పడ్డ పలు వర్ష తప్పింది హల్క పానం లేని తల్లికి అమ్మవారు సంతానం ఓడిరా ఓడిరా సంతాన ప్రాప్తి కలిగనే నమ్మదేవి కూర్చున్న దానికి వెళ్ళేవో వస్తలేదు ఏమయ్యావో రంగమయ్యా అండాలి నిచ్చిరి పరమోడి అమ్మవారి తులవార మీద ఉన్నది చేతనైతలేదు అమ్మవారి దేవాతం చెరువు కొడుకు సంతము సంతమైతే
కళ్యాణ పరమజ్యోతి ఆడంగా పుట్టాలి ఆడంగా పెరగాలని అక్కడ ఎన్నంగా పుడితే ఎంకిడి మరి సాటి పంటనైతను అమ్మవారు కాలు పెట్టింది కుడికాలు బొట్టు పెట్టి ఓలేరా ఎడమ కాలు జాడించి దండంగానే నాలు కలిగింది ప్రత్యక్షమై ఓరడి బట్టి నాభి మీద కొట్టంగానే వాళ్ళ నాభి ఎప్పటోలయ్యింది అమ్మవారు ఏం చేసిన వారు సిద్ధమ్మ కోడళ్ళు ఇల్లొక దాసి అందుకున్నది కాలిచ్చి గోలిచ్చి అక్కడ పట్టు పొత్తులు వచ్చి అమ్మవారి పొత్తులేసిరి ఆమె శాంతిలు పోతారట 6 కొడుకులు 6 నెలల దాకా వాళ్ళ ఇంటి ముఖం చూసేది కాదు పెద్దాడు కాళింగరాజు ఏమంటున్నాడు అరే తమ్ములారా అక్కడ 6 నెలలు అవుతుంది మనం రాక ఇంటికి పోక మరి ఇంటికాడ సంగతి ఎట్లా అయినా అంత బాగున్నదా మీరు ఇక్కడనే దండును మదిలి చేయండి వ్యాపారం చేయమన్నాడు అక్కడ పెద్దాడు కాళింగరాజు కంచిపట్నం బయలుదేరరే కంచిపట్నం అక్కడ చేరవచ్చిన వాడైంది బాల పుట్టింది అరే తమ్ములారా ఇది బాలెట్ల పుట్టాను పొడవలేని కొత్తెట్ట దిగను లేని సాటెట్ట దంచు మన తల్లికి పిల్లెట్ల పుట్టాను ఏమి దోస్తలేదు సత్య అక్కడ మనకు సత్యం తెలియదా ఏ బతం తెలియదా తల్లి దగ్గరకు చేరబోయిరట అక్కడ సిద్ధమ్మని అడుగుతున్నట అమ్మా సిద్ధమ్మదేవి నీకు బాలెట్లా కలిగిందంటే ఓ కొడుకులాను నేను పాప పుణ్యం ఎరగలేదు పరజ్యోతి పుట్టింది తమ్ములారా తల్లికి అక్కడ పాపం ఉంటలే పాపం ఎరగలేదట ఇది పరంజ్యోతి పుట్టిందట సత్యాన్ని పుట్టింది సత్యభద్రాలంటూ రాన పుట్టింది వరభక్తురాలు సత్యం తెలియదు వత్యం తెలియదు బ్రాహ్మణలో ఒక పోవాలి బ్రాహ్మణ దొలికొచ్చి వేదాలు చూపియాలి సత్యం తెలుస్తుంది భక్తం చేస్తాను అక్కడ బ్రాహ్మణుల లోకమై బ్రాహ్మణుల తీసుకోని ఆ బ్రాహ్మణ లోకం 6 బంది దొరుకుతున్నట ఆ భగవంతుడు ప్రత్యక్షమై వేరే బ్రాహ్మణుడు ఆయన జాతకం తప్ప చెప్తాడు అల్లన్నకు పిల్ల కాదాయే పిల్ల కావాలని అక్కడ భగవంతుడు నేనే బ్రాహ్మణేశం కడతానని భగవంతుడి బ్రాహ్మణేశము కట్టి పాతది పంచంగం చేత బట్టి పంజీల కట్టము బయలుదేరిండు కోటలాది కోట జగతిలో కోటలేదు కోట ఉన్నది 7 ఏళ్ళు పారుతున్నది ఎగిరిపోయే గుర్రం ఉన్నది ఎగిరిపోయే బాట ఉన్నది అటమూడామడ పట్టం ఉన్నది పాపగడుమ లింగం ఉన్నది పాము తిరుగుతున్న పంట ఉన్నది మరో భక్తులకు ఎరికే ఉన్నది మేఘమలీరు వర్షం ఉన్నది మేఘమలీరు మేపుతున్నది మేలిమైన భోగంపై ఉన్నది నాడే రేపు వంటి చూపు చూపుతున్నది పులి కప్పవరి నవ్వుతున్నది నొకటికి సరి అయి ఉన్నది కొంక ఉన్నది కొంక ముక్కుల లోకం ఉన్నది కోటి దీపములు వెలుగుతున్నది కోరిన వారికి పదం అవుతున్నది ఈర బ్రహ్మకు ఉన్నది ఇతరము తెలిసిన వాగ ఉన్నది ఇంటి లోపల అన్ని ఉన్నాయి విధి లోపల వెలుగుతున్నది హరినారాయణ శివ గోవిందమని అక్కడ బందీలా కడ్డాము తెరవచ్చి రామ 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 రమై రామ మారడగడ్డ మూడు నిమిషం పాతది పంచంగం చేతబట్టనే అరే బిడ్డలారా ఎవరో
అక్కడ మీరు వంగం ఉరుకుతున్నారు ఆడుకోతున్నారు అయ్యా మీద బ్రాహ్మణుల వద్ద పోతున్నారు అరే కొడుకులారా నేనే బ్రాహ్మణి వారి మీకేమాపతి కలిగిందో నేను చూస్తానన్నాడు ఆ 6 బందీలు నెంపటి పెట్టుకోని ఇక్కడ కంచిపట్నం చేరా కంచిపట్నము చేరవైంది తన బలుగా నందని కూర్చున్న వ్యక్తి భగవంతుడు అక్కడ నన్ను కూర్చొని తన బలుగానంత కూర్చున్న పెట్టిండు నీకు సత్యం తెలియదు భత్యం తెలియదు కదా నేను అక్కడ అరిసీత అంజనం పెట్టి అంచంగము చేతబట్టను సత్యం ఎట్లా తెలియదు భత్యం ఎట్లు అని చూస్తున్నాడు భగవంతుడు పాతది పంచంగము చేతబట్టి రే కొడుకులారా మీ తల్లి సిద్ధమ్మదేవి ఊరుకు దూరమైంది కాటి దగ్గర చేతులు ఇంకైనా ముఖాలు ముంగటికైనాయి నీ తల్లికి పిల్ల పుట్టింది ఇది సత్యాన పుట్టింది సత్యవర్తురాలు వరాను పుట్టింది వరహ భక్తురాలు బాల పెరిగిన కొద్దిగా భాగ్యం పెరగమంతం ఈ బాలకు 12 పేర్లు అన్నాడు తండ్రి ఏం పేర్లు అంటున్నారు 12 పేర్లు అంటే ఏమిటో అరే కొడుకులారా నీ చెల్లెల పేర్లు 12 పేర్లు రాసి పెట్టుకోండి అన్నాడు ఉమ్ముత వల బాండు మాను ఉచ్చమ చేసి పెట్టి బొమ్మ చలక పర్వతం మంచి వేస్ట్ మాణిక్యాలదేవి చిలికల శ్రీరంగ పనసన పాంతార వెల్దిరో తెమ్మ వెల్దిరో మేడల దేవి తమ కుకంలో దౌడదు తమ దాతి మలవలు పెరుగుతూ తమ పెసర గింజల బాలు అమలదు 4 తమ తమల బాకల బాలు కుడికండ్ల మచ్చ కుమ్మరాతులు మెచ్చ అరికట్ల హరికాలకు మచ్చ హరిరాతులు మెచ్చ లో పక్కల మచ్చ పాండరాజులు మెచ్చ లోదొడకు మచ్చ లోకమెల్లా మెచ్చరా ఏ వర్ణము లేదు నీకు ఆ బాల వెరిన కొద్ది ఏ భాగ్యం పెరగవంతమున్నదయ్యా బంజోళ్ళు ఏమంటున్నారు అరే తమ్ములారా మనకు సత్యం తెలియదు భత్యం తెలియదు ఇది వరాన పుట్టిందంట వర భక్తురాలంటే దీని సత్యం ఎట్లా తెలియాలి ఇది తల్లి పిల్ల ఇయ్య పాలు ఇయ్యద్దు పిల్ల పాలు ఇక్కొద్దు ఇది 3 వద్దుల బాల ఒంటి స్తంభం మాలు కట్టుండి చుట్టు గిరేయండి మంగళ కత్తుల గౌశాలు చేయండి ఆ మంగళ కత్తుల గౌశాల పడేయండి తల్లి పాలు ఇయ్యద్దు పిల్ల పాలు ఇక్కొద్దు సత్యాన పుట్టింది సత్యాన పెరగాలి వరహాన పుట్టింది వరహాన పెరగాలి తల్లి చేతులకెళ్ళి పిల్లలు గుంజిరి 3 వద్దుల బాలను అక్కడ ఉప్పు గొలుసులో ఉరి పెడతాయి ఉన్నారమ్మా అటువంటి బందీలు అక్కడ ఉరి పెట్టిరి మళ్ళీ వెళ్ళిపోతుర్రట బాలను తీసి ఉరి పెట్టిరి వెళ్ళిపోతున్నారు ఆరి కథ ఆ విధంగా ఉన్నది 33 కోట్ల దేవతలు దేవా అక్కడ సభ చేసిండ్రు రే దేవతలారా భూలోక వింతలు పోవాలే 84 లక్షల జీవజంతులున్నాయి ఏ జీవికి ఏమన్నదో ఏది బాగున్నదో కట్టుకున్న చెట్టు నీళ్ళు పోసేటి మనమే తాతలు మనమే దూతలు మనమే అందరి మరి వాహనాలు వాళ్ళు వెక్కి ఆ లోకముకి వెళ్ళి అక్కడ భూలోకము వాళ్ళు చేరుతున్నారమ్మా రామ రామ
బ్రహ్మ భక్తులున్నారయ్యా రామ రామ భజన చేయుచున్నారయ్యా రామ రామ హరి భక్తులున్నారయ్యా రామ రామ హరి నామన శరణన చేయబట్టే రామ రామ శివ భక్తులు ఉన్నది అక్కడ శివ పూజ చేస్తున్నారంట దేవతులారా భూలోక వింతలేమి శృంగారమయ్యా అక్కడ బ్రహ్మ భక్తులు భజన చేయుచున్నారు విక్తు భక్తులు భజన చేయుచున్నారు శివ భక్తులు శివ భజన చేయుచున్నారు ఆనందమాయ ఉత్తరపురముడు దక్షిణపురం ధర్మహాపురి 4 రోజులు చూసినారు 4 రోజులు బాగున్నాయ్యా అక్కడ పరమటి భాగమందన కొన్ని జీవులు ఉన్నాయి ఇక్కడ మానేటువంటి కానీ వాళ్ళు పోతాయి ఉన్నారు అమ్మో రామ అందమైన దేవతలు రామ రామ అశ్వాల మీద కూడా రామ రామ అందమైన దేవతలు రామ రామ పొన్నయ్య రాతాల మీద రామ రామ కదిలీరు దేవతలు రామ రామ కంచురాతాల మీద రామ రామ మానేటి ఒడ్డుకైనా రామ రామ దేవతలు చేరుతున్నారమ్మ రామ రామ అయ్యో రావయ్య విష్ణుదేవ రామ రామ రావయ్య బ్రహ్మదేవ రామ రామ మానేటి ఒడ్డుకైనా రామ రామ కొన్ని జీవులున్నాయో రామ రామ ఎరుగరయ్య దేవతులలో రామ రామ చూడరయ్య దేవతులలో రామ రామ విష్ణుదేవ బ్రహ్మదేవ ఈ మానేటి ఒడ్డున కొన్ని జీవులున్నాయి ఏ జీవి కన్నా అన్నున్నదా అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి కదా భగవంతుడు ఏమనుకుంటుండు ఆ బాల నా చోటని ఉరి పెట్టి పోయినారు బాల చప్పుడినొస్తున్నది చెబుతున్నారా నీకేసి అప్పుడినొస్తలేదు ఆ భగవంతుడు ఒక కళ్యాణి ఊరందరికీ ఏమి చింత ఊళ్ళో ఉన్న యజమానికే చింతనంట కార్యానికి ఏమి చింత కార్యకర్తకే చింత రాజానికి ఏం చింత రాజుకి ఏ చింత అంటారు అటువంటి లోక కళ్యాణి జంగమయ్య హరిచేత అంజన పెట్టి అష్ట 3 లోకాలు కన్న చూసిన వాడయ్య భగవంతుడు అక్కడ అంజన లోపల బాల దిగుతున్నది ఏమిరా నేను భాగ్యమని ఇచ్చినను భార్య పెండల పురుగోల తీసి పిల్లను ఉరి పెట్టిరి ఓ బిడ్డను బతుకయ్య ఉన్నావు నీకేవరం లేదని ఆ తమదాపిండట ఆ మంగళ కత్తులు మాయమైనవి బంగారు టుంగుటుయ్యాల మీద కులవారం ఊగుతున్నది ఈ బాలకు బాల ఏం చేయాలని చిక్కు చెడుల వ్యాపకాయితమైన తీసి ధరణి మీద కొట్టగానే ఇత్తు చిన్న పెద్దది హఠాన్మాన్ వృక్షం చేసి దానికి మధురమైన మాయగుంటి తేనె చేసినట్టు గరస్తమానని విలిసి కావలి పెట్టి కొడుక గరస్తమాన ఈ బాల ఎప్పుడైతే పెడుతున్నదో 2 గొట్టాలు పెడుతున్నాను అంగమంది ఒక గొట్టం పెడుతున్నా మాడే అందులో ఒక గొట్టం పెడుతున్నా బాల ఏడువంగ నీ తేనె గట్ట కొట్టాలి అంగమంది ఒక దార పడాలి మాడే అందులో ఒక దార పడాలి ఇది తేనె ఎందాలి పెరగాలి తెలివైన సుందరి పాలు దాకా పెరగాలి గడిపి ఇప్పుడు బొమ్మ అటువంటి భగవంతుడు అక్కడ హస్తం దాపిండు అని తయారు చేసిండు పిల్ల పాలు తల్లి పాలు పిల్ల పాలు పరీక్షక ఈ పంచవారి ప్రకారం చేసిరని ఈ లాంకార కళ్ళ చూస్తున్నాడు భగవంతుడు అక్కడ హస్తం దాపంగానే అనే పైన తయారైనాయి పంచవారి అక్కడ పట్నం చేరబోయిండు జస్ట్ వీధి నాంచారు విలిసి పట్నం లోపల వేసిన వాడైండు ఓ బంధు పట్నం కాలగొట్టిండు బంధు పట్నం కూలగొట్టిండు ఘనమైన మిద్దలు గడ్డి గుడిసెలు చేసిండు
ఎండి బంగారం అంతా అక్కడ పట్టణం లోపల ముడి ఇత్తడి చేసి అట్టొక బాక్యం రొట్టో కజ్జం అన్నము మొత్తం అంబలు ఒక తేనెగా ఇచ్చిండు. 7 మంజీలు అక్కడ బుట్ట కోసులు పూర్తి పిల్లలు అయిపోయినారు. భగవంతుడు ఆ చోటనున్నాడు. ఇక్కడ వీళ్ళకు అల్ల కొల్లహారలైనయి. భగవంతుడు వాళ్ళు ఏం చేసిన వారైండ్రు. అక్కడిక్కడ పోయిరు. మళ్ళీ ఏం చేసి ఏం లేదు. ఆకు తినబోతున్నట్ట. దష్ట వీధి నాంచారి ఆకు మీద చెయ్యంగానే పండుటాకులు రాలిపోతున్నాయి. నీళ్లు తాగబోతున్నట్టు. దోషుడు నిండా నీళ్లు పట్టగానే దోషుడు నిండా పురుగులు అయిపోతున్నాయి. ఏది తిననిస్తలేదు, అక్కడ తాగనిస్తలేదు, ఉండనిస్తలేదు. అక్కడ 7 దినామైనా పట్టోక భాగ్యమే కలకల కన్నీరు తీస్తున్నట్టు. ఆ సిద్ధమ్మ దేవి వాటింటి బాసలు కోమటింటి కొట్టాలి. అక్కడ కొట్టాలు పెట్టబోతే చుట్టో పొట్టో తీసుకొచ్చి అమ్మలు కాసి ఆ అమ్మలు కాసుకొని తాగుదామని ఆ తాగుతుంటే దష్ట వీధినాచారి అక్కడ అందరికన్నా ముందే నాలుక దాగి ముందు ఆయనతో అదే దాగిందట. 12 ఏళ్ళు అక్కడ కష్టపడి 12 ఏళ్ళ నాటికి శ్రీశైల పర్వతము పోయి ఆ బొడిగ సంతుడు తీసుకుపోయి ఆ గుడుము గట్టెత్తేసి గుండంలో స్నానం ఆడి తడికోక దండాలు పొంతుడు దండాలు చేసి 5 చుట్లు ప్రదక్షిణ చేసి ఆ పాదాల కాడ పోయి పాదసరం పడి పరమేశ్వర 12 ఏళ్ళ దినమాయి బట్టో భాగ్యం రొట్టో గజ్జమ్మ అన్నము అమృతం అయిపోయింది. ఇది ఎన్నాళ్ళు మాకు ఈ పరీక్షని ఆ భగవంతుని వేడుకున్నారట తడి బట్టలతోటి. అక్కడ ఏమంటుందట, పరమేశ్వర మల్లికార్జున లచ్చగొంట దేవుడబట్ట మాది ఎండి లేదు బంగారం లేదయ్యా, మా పట్టణం అంతా పాడైపోయింది. కానీ అక్కడ మాకు ఏమి కావాలి, పోయినంత ద్రైవం బిట్ట కలిగినట్టుంది. మాత ఎండి నీకు ఎండ పెట్టిన ఉండరాదు, బంగారం పెట్టిన ఉండరాదు. మా తోడు ఒక చెల్లెలు పుట్టింది, నీ కాలు దొక్క కనవార వస్తామని ఆ భగవంతుని అక్కడ మా చెల్లెకు 12 పేర్లు బొమ్మ వరపాన వరణాన్ని ముత్యం చేర్చిపెట్టి బొమ్మ చెంగల్ పరుతం మంచి వేసిన బొమ్మ హానికాలదే చిలికల చీరంగ పలుచిన పాందారు వెల్దిరో తెమ్మ వెల్దిరో మేడలేవి. నా చెల్లెలు కురుజు తమ కుకుమలో దడదు తమ దాతులో పెరుగుతున్న పెద్ద గిందెల బాలు నాకదు తమ తమల పాకల బాలు కుడికండ్ల మచ్చ కుమరాజుల మెచ్చ పక్కలో మచ్చ పాన్ రాజుల మెచ్చ ఎడమ కట్ల మెట్టేలు రాజుల మెచ్చ లోదడకు మచ్చ లోకమెల్ల మచ్చ ఇటువంటి మా చెల్లెలు ఉన్నదయ్యా. నీ కాలు దక్కనదార పోస్తామని పంజవారు భగవంతుని పాదాలు నీకెళ్ళి బొట్టి తీసుకొని నొష్టి పెట్టుకున్నట్ట. పాల పేర్లు ఎంత చక్కదనం ఉన్నాయి, బాలెంత చక్కదనం ఉన్నదో పంజవారిని భగవంతుడి దగ్గర సృష్టికలు దష్ట వీధినాచారి ఎంబడి ఉన్నదట. భగవంతుడు ఏమనుకున్నాడు, ఏ ఈదినాచారి నా పర్వతం కొండకొచ్చినవు, ఐసా సామ్రేణి వాసనలు ఉన్నాయి, నా వాసనలకు వచ్చిన అక్కడ 3 పుట్ల గజ్జలాగు తడిగి 30 మీరగోలు కట్టి రోజు ఒక విడి జాడి చెప్ప కొట్టి ఇది నాచాను 12 ఆమడ 5 కొట్టిన అల్కగా అయ్యిండు. పాము కుర్చీ కుస్మ ఎట్లా ఇస్తుందో ఆ ప్రకారంగా అల్కగా అయిపోయిండు. రే తమ్ములారా, మనం అల్కగా అయిన భగవంతుని సత్యం ఉన్నది. ఇక్కడ వాళ్ళు భగవంతుడు దైవం కలిగిస్తున్నట్ట. ఆ కలిగించిన కొద్దీ అక్కడ హరడచ్చవిడ సన్న బడియా బజిద్దగాళ్ళు అయ్యిండ్రు. కాలిపోయిన కంచిన ముచ్చాల శివదోరణాలు కంచిన భగవంతుడు చేసిండు. పంజవారి భగవంతుని పిల్లని ఏనట. మన చెల్లెల పుణ్యాన్ని కలిగిందో మన భార్యల పుణ్యాన్ని మల్లన పుణ్యాన్ని కలిగిన ఆదురా కలగలేదని అక్కడ భగవంతుని బంద్ చేసిరు. మల్లన పూజ మంచిగా కలిపిండ్రు. వాళ్ళకి ఈరణ పూజ, సోమన పూజ, సంగమేశ్వరుడు, బస్వన పూజ కొలుస్తున్నట్ట. భగవంతుడు ఏమనుకున్నాడు, ఆస్తి కొట్టి బందీలు నేను ఇచ్చిన దైవం అంతా తీసుకున్నారు, వీళ్ళు పిల్లని ఇష్టం లేరు. భగవంతుడు ఏం చేసిండట, అతి కోపము చేత కంచిపోటు పట్టం తెరవయి కాలు ఎక్కడ పట్నం లోపలికి పోయి పట్నం అంతా కాలు కొట్టి కూలగొట్టి 7 మందిలో బట్టి నేలబోధం చేసి ఆ పిల్ల ఉన్న మాలకు పోయి మాలను కూలగొట్టి పాలనేడు మా చేత బట్టి గుర్రాన్ని కట్టి భగవంతుడు పర్వతమ్ము తల్లినాడు. బందీల చెల్లెనాదే రామరాము భ్రమరమ్మ నేను 7 ఏళ్ల కొలువు కలిసిన
అన్నలకు ఇడుగా అడగరా అంటారేమో మీ అన్నలకు ఇచ్చిన కానీ నేను ఇయ్యలేరు నీ తల్లిగారు పట్టణం తలగా పెట్టినా నీ మాలుగులో పట్టినా పర్వతం పోదామని బాలమా అక్కడ హౌస్లో అని మాయా శ్రీమాయ తెలియదు ఆరుడు గుంజుడు గుర్రాన్ని కట్టిండు పర్వతం పై సుర 33 ఓడలేదు శుభపత్రిక పంపనే రామజిలుకని పిలిచిండు జలికకు బుద్ధులు రామజిలుక పత్రాలు కన్న చూసి